Hello guys, welcome back to our new video. This is MR Creations. సో ఏంటంటే గాయస్ ఇవాళ నేను వర్క్ వెళ్తున్నా. సో ఇవాళ మొత్తం వర్క్ కంటెంట్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గాయస్ తమ్ముడు అయితే వచ్చిండు. సో వర్క్ అయితే స్టార్ట్ అయిపోయారు. సో తమ్ముడు మన ఏంటిది ఏం కంపెనీ ఏం కంపెనీలా వైఫై టెక్నీషియన్. సో నేను వచ్చేసి గోద్రేజ్ వర్ల్పూల్ కంపెనీలా ఏసీ ఫ్రిడ్జ్ వాషింగ్ టెక్నీషియన్. సో తమ్ముడు ఏంటంటే నా పట్టుకుని చెప్పి తమ్ముడు డ్యూటీ పోతాడు. సో గదర్ బాండింగ్ అంటే నార్మల్ కాదు కదా. లెట్స్ రాక్ నౌ. ఇట్లుంటుంది కాదు మా మనుషులు వెళ్తుంది. డైరెక్ట్ వచ్చేసి ఉండరు పక్కకెళ్ళి గలీలకి వెళ్ళి సులీలకి వెళ్ళి వాడికి ఏం సంబంధమే లేదు. ముందటోడు పక్కటోడు ఎటన్నా పోలి డైరెక్ట్ తప్పని వచ్చేసాడే ఇక. సో మాకు మెయిన్ థింగ్ ఏంటంటే ఇట్లా కాలేజ్ బస్సులు కనబడుతూనే బండి స్లో అవుతుంది అన్నట్టు. కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్ బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ మధుడి డిష్ మంచి లేరు గాయస్, మంచి లేరు బోర్లు మంచి లేరు. పోతున్నాం ఇక చక్కతో వెళ్ళిపోతాను వద్దు నాకు. నేను పోతాను నాకు ఇది వద్దు. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. సో ఈ వ్యాలంటైన్స్ డే అయిపోయినా కూడా ఇలాంటి జంటలు మమ్మల్ని బాగా పెడుతున్నాయి గాయస్. ఇలాంటి మీరు రోజు చూడాల్సి వస్తుంది. కొంచెం మా సింగిల్స్ మనోభావాలు దెబ్బైనా కూడా కొంచెం మీరు ప్రైవేట్గా చేసుకోండి. ఏమన్నా ఉంటే బండి మీద మాత్రం అతుక్కొని తిరగకూరి మా ముందట. వావ్ నైస్. ఆటో చూడండి, ఆటో బ్రో చూడండి కలిసి నేను ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి న్యాయమైనదే. వీడియో ఆరం కొట్టుకుంటా వీకుంటా నన్ను కవర్ డ్రా చేసుకుంటే వేస్ట్లో ఇట్లుంటా. అదే అంటే మనోడు ఇంతవరకు కూడా ఆటో నడుపుతుండే, ఆ స్టేజ్ వచ్చిన తర్వాత కూడా ఆటో నడుపుతుండే పాపం మనోడికి ఎంత సాగుతుందో అర్థం చేసుకోవాలి. ఇక మనం కూడా ఏదో ట్రోలింగ్ పర్పస్ యూజ్ చేస్తాం కానీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళవి. అట్లా అని చెప్పి ఒక అసలు కారగాల నమ్మద్దు. వాడు మొత్తం బలిసినోడైనా కూడా చీప్ కారాలు తిరుగుతాడు. మన చేతిలో తిప్పి కొడితే తంత రూపాయి వెళ్ళదు కానీ మనం పెద్ద పెద్ద బండ్లు వేసుకొని తిరుగుతాం. డాడీతో డిమాండ్ పోయింది కాబట్టి బండి స్లో పోయింది. ఇప్పుడు డాడీ బ్రదర్ అవుతుంది కాబట్టి సీదా రాంగ్ రూట్లోనే పోతుంది బండి ఖాళీ. సో గాయస్ ఏంటంటే డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఇట్లా ఎంజాయ్ చేసుకుని పోతాం. మాకు ఏడున్నా ఎంజాయ్, ఓన్లీ వైఫ్, నో ప్రాబ్లం. మనం పని చేసేదే టైం పాస్కి, అందులో ఇంకా టైం పాస్ చేసుకుంటూ పోతాం అన్నట్టు ఇట్లా.
గైస్ నేనైతే ఇప్పుడు తమ్ముడైతే నన్ను ఇక్కడ డ్రాప్ చేసేసాడు. సో ఇదన్నమాట నా ఆఫీస్ లైన్. సో నేను వెళ్ళిపోతున్నా ఆఫీస్ దగ్గరికి. సో గాయస్ 1 వీక్ అవుతుంది నేను ఆఫీస్కి రాక. సో ఇప్పుడు ఏంటంటే ఆఫీస్ దగ్గరికి వచ్చేసాను. సో ఇదన్నమాట ఆఫీస్ మాది. సో ఇంకెవరు రాలేదు. సో గేట్ ఓపెన్ చేసుకొని వెళ్ళిపోవడమే. సో లెట్స్ వాచ్ గైస్. అది ఆఫీసు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇది వర్క్షాప్ అని ఉంటుంది మాకు. సో ఫ్రిడ్జ్ కానీ ఏమైనా రిపేర్ వచ్చినా ఇక్కడికి వస్తాయి. సో ఇదన్నమాట వర్క్షాప్. సో అన్న వాళ్ళు వస్తున్నారంట. సో ఇదన్నమాట వర్క్షాప్ మాది. సో గైస్ గాయస్ అన్న నేను అయితే వర్క్ స్టార్ట్ అయిపోయినాం. సో ఇప్పుడైతే ఫ్యూయల్ ఫిల్ చేసుకొని సో వర్క్ అనేది స్టార్ట్ అయిపోతాం. సో ఫ్యూయల్ కోసం అని బంక్ వెళ్తున్నాం. సో లెట్స్ వాచ్. సో గాయస్ బంక్ అయితే రీచ్ అయిపోయినాం. సో అన్న ఫ్యూయల్ కొట్టిస్తున్నాడు. సో కొట్టించడం అయిపోయినాక స్టార్ట్ అయిపోతాం. సో ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటిది అన్నది కూడా మీకు వీడియోలో చెప్తాను. సో లెట్స్ వాచ్. సో గాయస్ ఇవాళ ఏంటంటే కాల్స్ వచ్చేసి ఇందారం, టేక్మాట్ల, జైపూర్, మళ్ళీ శ్రీరాంపూర్లో కొన్ని కాల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇందారం, జైపూర్, టేక్మాట్ల ఇవి చూసుకొని రిటర్న్లో శ్రీరాంపూర్ కాల్స్ అనేవి చూస్తాం మేము ఇప్పుడు. సో ఇందారంకి అయితే వెళ్తున్నాం. సో అక్కడ అదే ఫ్రిడ్జ్ ప్రాబ్లం ఉందన్నారు. సో అది చూసుకొని అప్డేట్ ఇస్తా చూడండి ఒకసారి. సో గాయస్ ఇందారం అయితే రీచ్ అయిపోయినాం. సో కస్టమర్ కాల్ చేసి లొకేషన్ తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళడమే. రాలే దీని ప్రాబ్లం లేకపోతే లెఫ్ట్ సైడ్ ఫేస్ వస్తే షార్ట్ వస్తే మాది వేరే లేక. సో గాయస్ కస్టమర్ ఇంటికి అయితే రీచ్ అయిపోయినాం. సో ఏంటంటే చెక్ చేస్తున్నాం. సో చెక్కింగ్లో తెలిసింది ఏంటంటే అన్న వాళ్ళది కంప్రెషర్ అనేది పోయింది. సో అన్న వాళ్ళకి చెప్పేశాం అది తీసుకొని వర్క్షాప్ తీసుకురమ్మని. సో కంప్రెషర్ అనేది గ్రౌండ్ అవుతే ఏంటంటే ఇంటి దగ్గర చేయరాదు అది. సో వర్క్షాప్ అని తీసుకొచ్చుకొని అది కంప్రెషర్ ఎక్స్చేంజ్ చేస్తాం. వారంటీ ఉంటేనేమో ఎక్స్చేంజ్ అవుతుంది, లేదనుకో ఛార్జబుల్ అవుతుంది. సో గాయస్ అన్న వాళ్ళకైతే చెప్పేసి మళ్ళీ సెకండ్ కస్టమర్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయినాం. సో
వైట్ క్లాత్స్కి స్టెయిన్ వాష్లు బాగా మురుకున్న బట్టలు ఏమైనా ఉంటే స్టెయిన్ వాష్లు వేసుకోండి. సో గాయస్ సెకండ్ కస్టమర్ అయితే దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. సో అన్న వాళ్ళు ఏంటంటే కొత్త వాషింగ్ మిషన్ తీసుకున్నారు. సో ఇంకేంటంటే అన్ని ఫిట్టింగ్ అయిపోయినాయి. సో అన్న అయితే డెమో చెప్పేస్తున్నాడు. సో దీని తర్వాత థర్డ్ కస్టమర్ దగ్గరికి వెళ్తాం. సో లెట్స్ వాచ్. సో గాయస్ థర్డ్ కస్టమర్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. సో ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కొంచెం ప్రెజర్ సెన్సార్ ప్రాబ్లం ఉండే. సో అన్న అయితే చేస్తున్నాడు. సో గాయస్ అయితే టేక్మట్లో వచ్చినాం కంప్లైంట్ మీద. సో ఫ్రంట్లో వాషింగ్ మిషన్ కొంచెం ప్రెజర్ సెన్సార్ ప్రాబ్లం ఉండే. సో చెక్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. సో గాయస్ థర్డ్ కస్టమర్ హోమ్ నుంచి అయితే రిటర్న్ అయిపోయినాం. సో బ్యాక్ టు శ్రీరాంపూర్. అండ్ ఇంకేంటంటే ఏసీ జనరల్ సర్వీస్ ఉంది ఒకటి శ్రీరాంపూర్లో. శ్రీరాంపూర్ మీన్స్ లోకల్. సో అక్కడికి వెళ్తున్నాం. సో ఫోర్త్ కస్టమర్ అన్నమాట. సో ఇంకా మిడిల్లో చాలా కస్టమర్స్ ఉన్నారు. సో అందరి హోమ్స్ దగ్గర వీడియో అనేది క్లిప్స్ తీయలేకపోయినా. సో కొంతమంది కస్టమర్స్ యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది చేయరు. సో లెట్స్ వాచ్ నెక్స్ట్ కస్టమర్. సో గైస్ ఏసీ సర్వీసింగ్ అయితే అయిపోయింది. సో అవుట్డోర్ అయితే క్లీన్ చేశాను. కింద ఫన్ అన్న ఇండోర్ క్లీన్ చేశాడు. సో ఏసీ సర్వీసింగ్ అయిపోయింది. కిందకి వెళ్ళడం ఇక. సో మీట్ యూ ఇన్ నెక్స్ట్ కాల్. Bye. One eternity later. సో గాయస్ కాల్స్ అనేవి టోటల్గా కంప్లీట్ అయిపోయినాయి. సో ఆఫీస్కి అయితే రిటర్న్ అయిపోయినాం. సో ఇంకేంటంటే చెప్పా కదా మధ్యలో కస్టమర్స్ అనేది సపోర్ట్ చేస్తే వీడియో తీయొచ్చని. సో వాళ్ళు తీయొద్దు అని చెప్పారు. సో నేను కూడా తీయలేదు. సో అక్కడితో ఆపేసా. సో ఇప్పుడైతే ఆఫీస్కి రిటర్న్ అయిపోయినాం. సో పక్కన సో గాయస్ వర్క్ అయితే అయిపోయింది. సో ఇంటికైతే వెళ్ళిపోతుంది. తమ్ముడు వచ్చింది మళ్ళా ఇంకా చేస్తున్నాడు. సో ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. సో ఇవాళ కూలి పని ఎక్కువ ఉన్నాయని చెప్పి మాకు కూడా కూలి పని అంటే మా కూలి పని అన్నట్టే. మొత్తం రిచ్ ఆఫీసర్ లేకుంటే కానీ మొత్తం కూలి పనే కాదు. అంతే ఆడే ఉంటుంది. పేరుకొకటే రిచ్ అన్నట్టు ఉంటుంది. కానీ ఆడ చేసే కూలి పని ఇట్లా డ్యూటీ అయిపోయిన తర్వాత కూడా ఫోన్ చేస్తుంటారు. ఇట్లనే అని చెప్పేసి అట్లా అది కొంచెం వేరే. హలో బాయ్ గాయ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.